from Sri Chaitanya School, SR Nagar branch and Hyderabad. How is your experience in NASA? I'm very I'm very glad to have this opportunity to go to USA, and I thank our teachers to give to especially Ramana sir, Anis Sultana ma'am, and Ashok sir. They helped and their guidance towards us. Uh, they provide us everything, every facility. అంటే అక్కడ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? This is nice, and this is my first time actually. It is nice. మొత్తం అక్కడ టైం ఏ విధంగా స్పెండ్ చేశారు? Like morning conferences, first 4 days conferences. After 4 days we went to new places, and we like Disneyland, Sealand, etc. We went there and we enjoyed. First 4 days is conference. There we met astronauts and scientists. We learned many things from there. Their poster presentation will be there. We learned many things from there, and they gave us speech and etc. and all. ఓకే, మొత్తం ఎంతమంది వెళ్ళారు? From India, it will be 200 approximately 200. Like from Haryana, Punjab, Tamil Nadu, from every state, they all went. చాలా మందికి ఒక డ్రీమ్ నాసాకి వెళ్ళాలన్న, అలాంటిది చిన్న ఏజ్లోనే. Yeah. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏ క్లాస్? ఇప్పుడు నేను 10th class. My name is Mohammad Mubahid. I'm studying in 9th grade in Sun City branch in Hyderabad. How is your experience in NASA? It was a great experience overall. I have presented my project Aurora Terminal in the తెలుగు మిస్ నేను నా ప్రాజెక్ట్ అరోరా టెర్మినల్ ప్రజెంట్ చేశాను ఐఎస్డిసి కాన్ఫరెన్స్లో. అది ఎన్ఎస్ఎస్ కండక్ట్ చేస్తుంది, నాసాతో ఫండింగ్ అవుతుంది. అక్కడ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేయాలని అందరికీ వరల్డ్ వైడ్ ఇన్వైట్ చేసి ప్రజెంట్ చేస్తారు. ఆ ప్రాజెక్టులని తర్వాత కన్స్ట్రక్ట్ చేస్తారు. నా ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేయడానికి 53 years టైం పడుతుంది. కాస్ట్ 28.36 billion. అండ్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత 25,000 పీపుల్ని అకామిడేట్ చేయొచ్చు అందులో. అయితే పీపుల్ని తీసుకెళ్ళి స్పేస్లో వీ కెన్ మేక్ దెమ్ లివ్. ఓకే, అంటే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మొత్తం? అంటే మిమ్మల్ని ఎలా పికప్ చేసుకున్నారు? మా టీచర్స్ చాలా సపోర్టివ్ ఉన్నారు. మొత్తం ట్రిప్లో వాళ్ళు నా సపోర్ట్ చేశారు. అంటే మీ క్లాస్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? నా స్కూల్ నుంచి 6 members సెలెక్ట్ అయ్యారు. టోటల్ ఎలా సెలెక్ట్ చేశారు? ఎలా సెలెక్ట్ చేశారు? మా ప్రాజెక్ట్ డిజైన్ ఎట్లా ఉంది, ఇంకా మ్యాటర్ ఎట్లా రాశాను అట్లా. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. ఎస్, ఇట్ వాజ్ ఓవరాల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మొత్తం హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేట్? 176 students have participated. మొత్తం హౌ మెనీ డేస్? 14 days. 14 days. సో ఎప్పుడు రిటర్న్ అయ్యారు? June 3rd. అంటే స్పేస్లో ఎన్ని రోజులు? స్పేస్లో వెళ్ళలేదు, యూఎస్కి వెళ్ళాము అంతే. లాస్ ఏంజల్స్కి వెళ్ళాము, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోని కొంచెం లోకల్ విజిట్ చేసాం. డిస్నీ వరల్డ్ సీలే ఉంటాం అంతే. సో చాలా మంది డ్రీమ్ వెళ్ళాలని మీరు చిన్న ఏజ్లో. ఎస్. మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మమ్మీ డాడీ వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మమ్మీ డాడీ అయితే ఫుల్ ప్రౌడ్ ఉన్నారు. ఫ్రెండ్స్ అయితే మస్తు ఎంజాయ్ చేసాం మేము. 11th consecutive year 11 ఏళ్లుగా వెళ్తున్నాం. ఇది 11వ సంవత్సరం నాసాకి పిల్లల్ని పంపించటం. లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి ఐఎస్డిసి కాన్ఫరెన్స్కి మనం మొత్తం పిల్లలందరినీ ప్రాజెక్ట్స్ చేసి పంపించడం జరిగింది. 167 students participated in ISDC conference, which is the biggest number in the world. It's not that easy. ఒక విద్యా సంస్థ ఇంతమందిని అక్కడికి పంపించటం నిజంగా గ్రేటు. నేను చూశాను లాస్ట్ ఇయర్ ప్రజెంటేషన్లో, అసలు ఎక్కడ చూసినా ఇండియా శ్రీ చైతన్య స్కూలే కనిపించింది. ప్రజెంటేషన్స్ 4 days ఉంటాయి. సో అక్కడ మెయిన్గా ఏంటంటే ఆ 4 days కాన్ఫరెన్స్లో పిల్లలు ఎంచక్కగా ఆస్ట్రోనాట్స్ని కలుస్తారు, తర్వాత సైంటిస్ట్ని కలుస్తారు, వాళ్ళతో సెమినార్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సెమినార్స్లో పార్టిసిపేట్ చేసి పిల్లలు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళని క్వశ్చన్ చేయటం, కొత్త విషయాలు తెలుసుకోవటం, అది నిజంగా ఆ టైంలో అది ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ కెన్ సే. అసలు అది అంత ఈజీ అయిన విషయం కాదు. మన పిల్లలు అక్కడికి వెళ్ళటం, ధైర్యంగా ఆ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేయటం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ ప్రాజెక్టు రేపు ఫ్యూచర్లో కాలనీస్ ఎలా డెవలప్ చేస్తాము,
ట్రాన్స్పోర్టేషన్ ఎలా, ఇవన్నీ ఫీచర్స్ అన్నీ చెప్తూ దానికి అయ్యే అమౌంట్ చెప్తూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇది నిజంగా గ్రేటెస్ట్ థింగ్ అనమాట. అలా 11 ఇయర్స్గా ఈ ఇయర్ లాస్ ఏంజల్స్ నాసా ఎన్ఎస్ఎస్ కాంపిటీషన్ ఐఎస్డిసి కాన్ఫరెన్స్కి శ్రీ చైతన్య స్కూల్ బిగ్గెస్ట్ నెంబర్ని పంపించిన సక్సెస్ మీట్ ఇది. 167 children got the opportunity to present their exhibits. చక్కగా ప్రజెంట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమో రేపు వీళ్ళల్లో కొంతమంది సైంటిస్టులు ఆస్ట్రోనాట్స్గా అయ్యి వస్తే ఆ రోజు మాత్రం ధైర్యంగా పేరెంట్స్ అందరూ ఈరోజు చెప్పచ్చు, ఆ రోజు అయితే ఎప్పటికీ మరచిపోలేరు జీవితంలో శ్రీ చైతన్య. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ అవర్ డైరెక్టర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అటువంటిది చేయటము అది చాలా టఫ్ టాస్క్ కూడా, ఇంతమందిని కోఆర్డినేట్ చేసి టీం వర్క్ చేయటము. ఈ విషయంలో నేను స్పెషల్గా అకాడమిక్ టీం సతీష్ గారు ఆల్ ఇండియా అకాడమిక్ కోఆర్డినేటర్ అండ్ రమణ గారు నాసా, అసలు ప్రపంచం మొత్తంలో పిల్లల పేరు వినపడేలా చేయటానికి డే 1 to డే ఎండ్ రమణ గారు నిజంగా ఓపిక మెచ్చుకోవాలి, చాలా ఓపికగా వర్క్ చేస్తారు. సో పిల్లల్ని కూడా సొంత పిల్లల్లాగా చూసుకుంటే, ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్ చూసాను ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా. సో మా హైదరాబాద్ కోఆర్డినేటర్ సురేష్ గారు, అందరికన్నా ముఖ్యంగా మా ఏజీఎంలందరికీ కూడా రియల్లీ వెల్కమ్ టు దిస్ సక్సెస్ మీట్. And now I request our beloved director Seema madam onto the dais, please. A big round of applause to our beloved director. Why no strength? All the children please, a big round of applause. I request Satish garu, Ramana garu, Suresh garu to come onto the dais and present a bouquet to our beloved director. టేకప్ చేసినా సక్సెస్ఫుల్గా వస్తుందండి శ్రీ చైతన్య. ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ సక్సెస్. మీరు స్కూల్స్ కాలేజెస్ చూసిన 1986లో స్టార్ట్ అయిన కాలేజెస్ చూసిన, 2008లో స్టార్ట్ అయిన స్కూల్స్ చూసిన, జేఈ చూసిన, నీట్ చూసిన, ఒలింపియాడ్స్ చూసిన, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ యాక్టివిటీ, శ్రీ చైతన్య ఇస్ ఆల్వేస్ నంబర్ 1. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వీఆర్ ప్రూవింగ్ అవర్ సెల్వ్స్ అండ్ దిస్ ఇయర్ ఇస్ నో డిఫరెంట్. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన నీట్ చూస్తే 9 స్టూడెంట్స్ టాప్ మార్క్లో ఉన్నారని, 9 ఫస్ట్ ర్యాంక్స్ విత్ 720 on 720 మార్క్స్. అండ్ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, మీకు తెలుసు నీట్ కాంట్రవర్సీలో ఉందని చెప్పి, ఈ 9 స్టూడెంట్స్ కాంట్రవర్సీ ఫ్రీ స్టూడెంట్స్. దీస్ ఆర్ ఆల్ కాంట్రవర్సీ ఫ్రీ స్టూడెంట్స్ అండ్ దే ఆర్ శ్రీ చైతన్య స్టూడెంట్స్. అండ్ 22,000 స్టూడెంట్స్ క్వాలిఫై అయితే దాంట్లో గ్యారంటీడ్గా 9,200 స్టూడెంట్స్కి అట్లీస్ట్ 9,200 స్టూడెంట్స్కి మెడికల్ సీట్ వస్తుందండి. సో కేవలం ఒక సంవత్సరంలోనే 9,200 డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది శ్రీ చైతన్య. అలాగే మీరు ఐఐటి అడ్వాన్స్ రిజల్ట్ తీసుకుంటే 5 out of top 10. Imagine 5 out of top 10 in the country belongs to Sri Chaitanya. No other institute can beat this feat. మీరు ఎడ్యుకేషన్ రిపోర్టర్స్, మీకు తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 5 out of top 10 is unmatched feat. అలాగే లాస్ట్ ఇయర్ we have 3 ones. ఫస్ట్ ఇన్ మెయిన్స్, ఫస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ అండ్ ఫస్ట్ ఇన్ అది కూడా అన్పారలల్ ఫీట్ అండి. ఎవరికి సాధ్యం అవ్వదు. రేపొద్దున ఎవరికైనా సాధ్యమైతే వాళ్ళు మళ్ళీ శ్రీ చైతన్యనే అవ్వాలి. అండ్ ఈ రిజల్ట్లో సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఇస్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్. డైరెక్ట్గా 11th జాయిన్ అయిన వచ్చిన వాళ్ళతో పాటు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ చాలా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది దీంట్లో. అలాగే మొన్న రిలీజ్ అయిన ఏపీ స్టేట్ బోర్డ్ చూస్తే 598 out of 600 4 స్టూడెంట్స్కి వచ్చిందండి. 4 స్టూడెంట్స్ 598 out of 600. అండ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ రిజల్ట్ చూస్తే 1,400 స్టూడెంట్స్కి 10/10s వచ్చినాయి. 1,400, ఇమాజిన్ దట్ నంబర్. అండ్ క్లోజెస్ట్ కాంపిటీటర్కి 400 మాత్రమే వచ్చినాయి. అండ్ వాళ్ళకు కూడా 10th క్లాస్ రాసే నంబర్ సిగ్నిఫికెంట్గానే ఉంటుంది. చిన్న నంబర్ నుంచి 400 రావటం కాదు. ఇప్పుడు మనకి ఉన్నట్టే వాళ్ళకు కూడా సిగ్నిఫికెంట్ నంబర్ 10th రాసినా కూడా 400 మాత్రమే తీసుకురాగలిగారు. అండ్ స్టేట్ సిబిఎస్ఈ రిజల్ట్ చూస్తే సౌత్ ఇండియా ఫస్ట్ 496 మార్క్స్. సౌత్ ఇండియా ఫస్ట్ ఇస్ శ్రీ చైతన్య. మీకు అందరికీ తెలుసు సిబిఎస్ఈ అంటే టాప్ మార్క్స్ తీసుకురావటం ఎంత డిఫికల్టో.
అయినా కూడా శ్రీ చైతన్య బోర్డ్స్ మీద ఫోకస్ చేయకుండా మీకు ఎప్పుడు చెప్పే విషయమే, అట్లాగే పేరెంట్స్కి చెప్తాం, స్టూడెంట్స్కి చెప్తాం, బోర్డ్స్ మా ఫోకస్ కాదు. ఓన్లీ 3-4 నెలలు మాత్రమే బోర్డ్స్కి కేటాయిస్తాం 10th గ్రేడ్లో. మిగతా టైం అంతా జేఈఈ అండ్ నీట్ అండ్ ఒలింపియాడ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దానికి మాత్రమే ఫోకస్ ఉంటుంది. అయినా కూడా రెగ్యులర్గా స్టేట్ బోర్డ్స్ మీద మాత్రమే ఫోకస్ చేసే స్కూల్స్ని దాటి శ్రీ చైతన్యనే ముందుంది, ఫస్ట్ ఉందంటే మా ప్రోగ్రామ్ అండ్ కరికులం ఎంత స్ట్రాంగ్ ఉందో అంతకంటే ఇంకేమీ చూపించలేమండి. సో బట్ టుడేస్ ఫోకస్ ఇస్ నాట్ రిజల్ట్స్, ఇస్ నాట్ అకాడమిక్ రిజల్ట్స్. దీని మీద చాలా ప్రెస్ మీట్స్ అయినాయి. టుడేస్ ఫోకస్ ఇస్ దీస్ స్టూడెంట్స్. దీస్ స్టూడెంట్స్ ఆర్ టుడేస్ ఫోకస్. సో ఈ స్టూడెంట్స్ ఎవరు? మీకు తెలుసు, ప్రతి ఇయర్ యుఎస్ పంపిస్తాం మా స్టూడెంట్స్ని కాన్ఫరెన్సెస్ కోసం. దీని ప్రాసెస్ ఏంటంటే నాసా సపోర్ట్ చేసే సొసైటీ ఎన్ఎస్ఎస్ అండి, నేషనల్ స్పేస్ సొసైటీ. ఎన్ఎస్ఎస్ ఎవ్రీ ఇయర్ దే కాల్ ఫర్ ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ ఏ బేసిస్ మీద అంటే, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఆన్ ఎర్త్ అండ్ దేర్ ఇస్ ఓవర్ పాపులేషన్ అండ్ సూన్ ఎర్త్ విల్ బీ అన్ఇన్హాబిటబుల్. సో ఒకవేళ ఇక్కడ ఓవర్ఫ్లో పాపులేషన్ అయ్యి ఉండలేని పరిస్థితి ఉంటే ఇంకెక్కడ వెళ్ళి ఉండాలి? అండ్ దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. బిలియన్స్ అండ్ బిలియన్స్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద మెథడ్ ఆర్ వేర్ ఎల్స్ కెన్ వీ లివ్? మార్స్కి వెళ్ళారు, వేరే వేరే ప్లానెట్స్కి వెళ్ళారు, అది మనకి సూటబుల్ కాదని తేల్చారు. నెక్స్ట్ ఏంటి ఆప్షన్? ఒకవేళ స్పేస్లో మనం ఉండాలంటే వాట్ ఈస్ ద ప్లాన్? మీకు తెలుసు, స్పేస్లో ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఉండదు, వాటర్ ఉండదు. దే వోంట్ బీ ఎనీ థింగ్ దట్ వీ నీడ్ టు సర్వైవ్. సో అట్లా సెల్ఫ్ సస్టైనబుల్ కాలనీ ఒకటి డెవలప్ చేయాలంటే స్పేస్లో, సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే ఏంటి? ఎర్త్ నుంచి పద్దాకా ఇంపోర్ట్ చేసుకోకుండా, ఏం కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, ఏం కావాలన్నా ఇంపోర్ట్ చేసుకోకుండా, అక్కడే ఆక్సిజన్ ఎట్లా వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా వస్తుంది, వాటర్ ఎట్లా వస్తుంది, ప్లాంట్స్ని ఎట్లా పెంచగలం, ఈ మెటీరియల్స్ ఎట్లా చేసుకోగలం టు బీ అ సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ సపోర్టింగ్ కాలనీ. సో దానికోసం ప్రపోజల్స్ అడుగుతారండి. ఆ ప్రపోజల్స్ వచ్చాక దాంట్లోంచి కొన్ని సెలెక్ట్ చేసి విన్నింగ్ ప్రాజెక్ట్స్ అని ఇస్తారు. ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఆ విన్నింగ్ ప్రాజెక్ట్స్ చేశారో ఆ స్టూడెంట్స్ ఐఎస్డిసి కాన్ఫరెన్స్ అని ప్రతి ఇయర్ యూఎస్లో జరుగుతుంది, దానికి ఇన్విటేషన్ వస్తుంది. ఐఎస్డిసి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్. సో దాంట్లో ఈ నాసాకి సంబంధించిన వాళ్ళు, సైంటిస్టులు అందరూ, ఆస్ట్రోనాట్స్ అందరూ అటెండ్ అవ్వటం జరుగుతుంది. ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేస్తారు. సో అలా 28,000 స్టూడెంట్స్ ఇండియా నుంచి అప్లై చేస్తే దాంట్లో నుంచి ఓన్లీ ఫ్యూ హండ్రెడ్ స్టూడెంట్స్ అటెండ్ అవ్వగలిగారు ఈ కాన్ఫరెన్స్. దాంట్లో 167 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. ఓవరాల్గా 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి దీంట్లో. వన్ ఆఫ్ ద కంట్రీ ఇస్ ఇండియా, అండ్ అవుట్ ఆఫ్ విచ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. అండ్ ఇదే మనం 11 years నుంచి కంటిన్యూస్గా చేస్తున్నామండి. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ విన్నింగ్ ప్రాజెక్ట్స్, మొత్తం 62 విన్నింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి మనకి. దాంట్లో 7 projects got first prize in the world, 11 second prize, 15 third prize, and 29 honorable mentions. దాంట్లో ఒక స్టూడెంట్కి ఆర్టిస్టిక్ మెరిట్ కేటగిరీలో వచ్చింది. వరల్డ్లో ఒకే స్టూడెంట్కి వచ్చింది, అది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్. అండ్ లిటరరీ మెరిట్ కేటగిరీ కూడా ఒక స్టూడెంట్కే వచ్చింది వరల్డ్లో, అది కూడా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ విత్ దీస్ స్టూడెంట్స్? ఇప్పుడు మీకు తెలిసిందే, శ్రీ చైతన్య అంటే ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్ట్స్. బట్టి కొట్టించడం శ్రీ చైతన్య వల్ల కాదు. మా గోల్ ఏంటంటే కాన్సెప్ట్ ఒక్కటి సరిగ్గా చెప్పగలిగితే, ఆ ఫండమెంటల్ సరిగ్గా చెప్పగలిగితే స్టూడెంట్కి, ఆ కాన్సెప్ట్ అప్లై చేసి దేంట్లో అన్నా సక్సెస్ఫుల్గా రాగలరు. ఏ ప్రాబ్లం కన్నా అది అప్లై చేయగలరు, ఏ ఎగ్జామ్లో అన్నా సక్సెస్ఫుల్గా రాగలరు. దట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ ద కాన్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ నో డిఫరెంట్. ఈ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ అంటేనే అప్లికేషన్ ఆఫ్ స్కిల్స్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, అప్లికేషన్ ఆఫ్ వాట్ యువ్ లెర్న్డ్, అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు కొంతసేపు మన స్టూడెంట్స్ ప్రజెంట్ చేస్తారండి. అక్కడ ఆ కాన్ఫరెన్స్లో ఏదైతే ప్రజెంట్ చేశారో దాంట్లో బ్రీఫ్ కొంత పార్ట్ వరకు ప్రజెంట్ చేస్తారు, మీకే అర్థమవుతుంది. యూ విల్ బీ సర్ప్రైజ్, యూ విల్ బీ ఆస్టక్. దీనివల్ల
I'm shocked at how confident these students are at this young age. ఇప్పుడు నాసా అరేంజ్ చేసిన కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ సైంటిస్టులకి, అక్కడ ఆస్ట్రోనాట్స్కి, అక్కడ ఇంపార్టెంట్ ఎమినెంట్ పీపుల్కి ప్రజెంట్ చేయాలంటే ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, ఎంత గట్స్ కావాలో మీరే ఆలోచించండి. నేను ఈ ఏజ్లో ఉన్నప్పుడైతే ఇది చేయలేకపోయేదాన్ని, నాకు 100% తెలుసు. వీళ్ళ ప్రజెంటేషన్ విన్నాక మీరు చేయగలిగారో లేదో మీరు ఆలోచించుకోండి. You'll be very impressed. I am very impressed with these students. Like for example, one of the astronauts, they've met many famous people, but one of the astronauts they met, మీరు ఈ మూవీ చూసారో లేదో, A Million Miles Away అని చెప్పి, it's a biography. It's a biography of Jose Hernandez, is that his name? So he's an astronaut. He's a Mexican-American astronaut. So the family migrated from Mexico to the US. Mexico నుంచి US చిన్నప్పుడు వచ్చేసారండి. వాళ్ళ ఫాదర్తో పాటు గ్రేప్ ఫామ్లో పనిచేసేవాడంట చిన్నప్పుడు. అండ్ నాసా వాజ్ హిస్ గోల్. నాసాకి అప్లై చేసి సెలెక్ట్ అయ్యి స్పేస్కి వెళ్ళటం అనేది ఇట్ వాజ్ హిస్ గోల్. సో 12 times అప్లై చేశాడు. 12th time he got selected. After 11 rejections, 12th time he got selected. And he's associated with Kalpana Chawla. Meeku andarki aa pair familiar. He worked with her and he was associated with her, and he went to space as well. And itlanti eminent people to interact ayye chance, vallaki present chese chance, valto valla inspire ayye chance ochindandi ee students ki. Like I said, I'm very proud of the team. I'm very proud of the students. I would like to congratulate them. I would like to congratulate the staff as well. Inta dedicated team ni meer ekkada చూడరు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇయర్ లాంగ్ ఇదే పనిలో ఉంటారు. ఎట్లా స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి. దే ట్రావెల్ టు బ్రాంచెస్ అండ్ దే ట్రైన్ ద టీచర్స్ ఆన్ టు యాజ్ టు హౌ టు హెల్ప్ ది స్టూడెంట్స్ అచీవ్ దిస్, హౌ టు హెల్ప్ ద స్టూడెంట్స్ అప్లై ద కాన్సెప్ట్స్. I won't take too much of your time because the students have to present as well. We'll keep this as brief as possible. Please be patient and pay attention to what they have to say. Thank you. Since we know space is a vacuum, so even if we, for example, if we throw a small nut in small tori, these are used for agriculture and also waste management. So whatever the waste is there, that would be recycled in one of the tori. Next, we have habitable tori. Each tori can accommodate up to 1 lakh people, and they'll be provided with many facilities and entertainment zones such as Formula 1 racing tracks, NASCAR racing tracks, football zones, cricket zones, and various things. Next, we have the central hub. Central hub basically controls the whole. One robot can easily replace 76 humans. The materials which we are using to construct our structure like time management. And to construct this space hotel, the time period is up to 35 years. There are 6 main thorais, 4 thorais, and 2 cylinders and 2 docking points. In this hotel, mainly the agricultural zone, industrial zone, and ఇది వీటిని టోరస్ అంటారు. సో ఆ టోరస్ పైన ఉన్న టోరస్ అగ్రికల్చర్ టోరస్. నెక్స్ట్ది ఇండస్ట్రియల్ టోరము. ఇంకా ఇండస్ట్రియల్ టోరస్లో మేము బ్యాంక్స్, ఇంకా ఎనీ జాబ్స్ కోసం మేము ఇండస్ట్రియల్ టోరస్ని యూజ్ చేస్తాము. ఇంకా రెసిడెన్షియల్ టోరస్లో హ్యూమన్స్ ఉండడానికి రెసిడెన్షియల్ టోరస్ మేము వాడతాము. దాంట్లో హౌసెస్ అలా కన్స్ట్రక్ట్ చేసాము. ఇంకా స్టోరేజ్ టోరస్ అంటే దాంట్లో మేము హ్యూమన్ వేస్ట్ని, ఫుడ్ వేస్ట్ని, యానిమల్ వేస్ట్ని తెచ్చిపోతుంది. ఆ భూమిలో ఉన్న మనుషుల జాతి అంతరించిపోకుండా ఉండడానికి మేము ఈ స్పేస్ సెటిల్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై స్మాల్ explanation. Thank you. So one of our biggest aims for visiting USA is for attending our ISDC tour, which is for presenting our projects as a poster presentation. So first 4 days was about presenting our projects. So almost 167 students. Our sir allotted all the 167 students for presenting their projects. We presented our projects to many scientists, astronauts, and delegates who attended the ISDC conference. This was one of the best opportunities that a student of our age can get to present our own projects, our own projects and our own small ideas to big people, so that they could take up our ideas and make a new realistic project which can affect the real living people right now. After our ISDC conference, we went to a lot of places. Not only this year, each and every year, we went to lots of new places. Many amusement parks like Disney World, Universal Studios, Sea World, Busch Gardens, etc. And even the city tours of LA, Houston, San Diego, San Francisco, etc. But I can say that this was one of the best years I could have
this was one of the best years I could have ever been. And I hope that I continue like this for more 2 to 3 years, even though I technically can't. But I want the other students and my friends who I met this year for continuing for next 2 years. No, I continue. So we met most of the important people like many astronauts, scientists, and we got to know about their life journeys. Not only that, but we improved our knowledge about speaking, about self-speaking, because from the almost 20 students present here, in front of these many cameras, I can say that I'm proud of myself for talking like this in front of these many cameras. And I can say that each and every student present here can do the same thing. I thank the management for giving this opportunity, because no other school can give this opportunity to take almost 200 people, including the teachers and the tour management and everyone, to USA. Because going to USA is a big deal for Indians right now. And people and students going in our age, it is more of a big deal. So I'm very thankful for our school management and our school to provide this opportunity, and I'm very happy to go again this year, and I'm so thankful for all the teachers and the teachers who took care of us when we were in USA. And I thank Seema ma'am for attending this conference today, and I thank you all for attending our conference. Thank you so much. I'm filled with gratitude as I stand before you all today, reflecting on the transformative journey. And thank you all for being a part of this. During this trip, I have learned many things. Thank you, our school management and all. Thank you, teachers. Thank you. Sri Chaitanya Education Institute ki thanks చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. And thank you for Seema ma'am. She had attended this meeting. And నేను USAలో నాకు ఒక మంచి మెమరబుల్ మూమెంట్ వచ్చింది. చాలామంది సైంటిస్టులతో, ఆస్ట్రోనాట్స్తో మాట్లాడాను, వాళ్ళ గురించి తెలుసుకున్నాను. నాకు అసలు నా జర్నీ మీద ఒక ఐడియా వచ్చింది ఏం చేయాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. నేను నా సొంతంగా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి దాని గురించి చెప్పగలిగాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ రమణ సార్, హీ హ్యాడ్ హెల్ప్ అస్ ఎ లాట్. అక్కడ మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ అక్కడ మమ్మల్ని చాలా ప్లేసెస్, డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్ ఎక్సెట్రా లాంటి ట్రిప్స్కి కూడా తీసుకెళ్లారు. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. My experience of USA tour, NASA, National Aeronautics and Space Administration, is the agency responsible for the research of space centers and programs. Me and my friends, we had put our natural curiosity to work, and our project was based on space settlement. We were really thrilled and fascinated by seeing the actual rockets, space suits, space shuttles, spacecraft from Mercury, Apollo, Gemini programs. Thank you. Whole Sri Chaitanya School management for conducting this tour and taking me to ISDC conference, because this is a great opportunity for me. After the ISDC, I have gained more experience than I could ever get in India. Thank you all for the Sri Chaitanya School management for taking me to ISDC conference. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.